సంబంధించి అనేక గుళ్ళున్నాయి. కానీ కాణిపాకం ఒకటే ఎందుకు గురుగారు అంత విశిష్టత? అదే కాణిపాకం అంటే చాలా టెంపుల్స్ ఉన్నాయండి, వెలిసిన టెంపుల్స్ కూడా. కాణిపాకం అంటే వెలిసింది, అలాగే మనకి తిరుపతికి కొద్దిగా దగ్గరలో ఉంటుంది. అందుకని బాగా అది కొద్దిగా ప్రాముఖ్యత. అంటే మామూలు ఈ యొక్క మన ఆంధ్ర తెలంగాణలో ఎక్కువ అన్నిటికంటే ఎక్కువ తిరుపతికి ఆదాయం ఎక్కువ. తిరుపతికి కొద్దిగా దగ్గరగా ఉండడం వల్ల అది కొద్దిగా ఎక్కువ ఫేమస్ అయింది. ఆయనకి మనం కాణిపాకం వెళ్తే కనుక మనకి కోరిన కార్యాలన్నీ కూడా సిద్ధిస్తాయి, నెరవేరుతాయి. ఏమైనా మొండి పనులు ఉండే కూడా అవన్నీ కూడా సాల్వ్ అవుతాయి అని నమ్మకం అనమాట. గురుగారు బావిలో వెలిసిన వినాయకుడు అంటారు, నిజమేనా గురుగారు? అవునండి, అవును, బావిలో వెలిసారు. ఓకే గురుగారు, వినాయకుడికి ఉండ్రాళ్ళు, కుడుములు ఇవన్నీ ఎందుకు ఇష్టం గురుగారు? ఇన్ని రకాల ప్రసాదాలు ఉన్నప్పటికీ వినాయకుడు ఇష్టమైనవి అంటే ఉండ్రాళ్ళు, కుడుములు అంటే బాగా ప్రీతికరమైనవి. అంటే ఎందుకంటే అది ప్రత్యేకంగా ఫస్ట్ నుంచి కూడా ఆయన మామూలు ఉండ్రాళ్ళు అనేది బాగా ఇష్టంగా తినేవాడు అనమాట. అందుకని అవి తింటే బాగా తొందరగా ప్రీతుడు అవుతాడు. అందుకని మనం ఆ ఉండ్రాళ్ళును మోదకాలు ఇవన్నీ నైవేద్యంగా సమర్పిస్తాం అనమాట. ఇవి చేస్తే తొందరగా స్వామివారి ప్రీతి అవుతాడు అనమాట. అలాగే అంటే మనం ఇదేనే కాదండి, మనం భక్తి శ్రద్ధలతో చేసి మనం పండు ఫలం నారికేయడం నివేదనగా చేసిన ఆయన చాలా ఇష్టంగా మన భక్తి శ్రద్ధ ఇంపార్టెంట్ అండి. దాంతోపాటు కుదిరితే గనక ఇవన్నీ కూడా నైవేద్యంగా పెట్టి సమర్పిస్తే గనక ఆయన మనని తొందరగా అనుగ్రహించి మనం అనుకున్న పనులన్నీ కూడా తొందరగా నెరవేరుస్తారు. గురుగారు, కొబ్బరికాయ, అరటి పండు మాత్రమే అసలైన ప్రసాదాల విశిష్టత ఎందుకు అంటారు దానికి? కొబ్బరికాయ, అరటిపళ్ళు అంటే గనక ఫస్ట్ నుంచి కూడా దేవుడికి ప్రీతి అనమాట. అయితే ఏంటంటే మన సత్వగుణం అనేది బాగా పెంపొందుతుంది. అలాగే ఏంటంటే మనకి ఏమైనా సంచిత ప్రారంధ ఆగామి కర్మలు ఏమైనా ఉంటే గనక అవన్నీ కూడా కట్ అవుతాయి అనమాట. 3 ఖండాలు ఉంటాయి అనమాట కొబ్బరికాయకి వెనకాల. సంచిత ప్రారంధ ఆగామి కర్మలు అన్నీ కూడా కట్ అయ్యి మనం ఏదైతే కోరుకున్నామో, ఏదైతే అనుకున్నామో ఆ పనులన్నీ కూడా సకాలంలో నెరవేరుతాయి. అలాగే మన మనసు కూడా కొబ్బరి చిప్ప ఎలా అయితే ఉంటుందో అంత మనసు అంత స్వచ్ఛమైన మనసుతో మనం నివేదనగా పెడితే మనకి ఏంటంటే మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో. అంటే గురుగారు, నేను విన్న దాని ప్రకారం కొబ్బరికాయ, అరటి పండు ఇవి రెండు మాత్రమే ఎంగిలి చేయని వస్తువుల నుండి వస్తాయి అంటారు. ఎందుకంటే ఏదైనా విత్తనాల నుండి వస్తాయి అంటారు, ఇవి మాత్రం చెట్ల నుండే వస్తాయి, శ్రేష్టమైనవి, నిజమైనవి అని అంటారు. నిజమే అంటారు. ఓకే గురుగారు, ఇంకా వినాయకుడికి సంబంధించి నవరాత్రుల్లో చాలా లక్ష్మీ గణపతి హోమం అని, సత్యనారాయణ స్వామి వ్రతం, ఆడవారికి సంబంధించి హోమాలు కూడా చేస్తూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు, లక్ష్మీ పూజ. ఇవన్నీ దాని ప్రత్యేకతలు ఏంటంటారు గురుగారు? అదే అండి, ఏమైనా అంటే ఈ టైంలో కొద్దిగా దైవికమైన శక్తి జాగృతమై ఉంటుంది కాబట్టి ఇలాంటి సమయంలో మనం భగవంతుడికి చేసే పూజ కానీ, హోమాలు కానీ ఇట్లాంటివి చాలా విశేషమైనవి, విశిష్టమైనవి, మంచి ఫలితాలు తొందరగా దక్కుతాయి అన్నమాట. అందుకని మనం భగవంతుడికి ఈ టైంలో కనుక పూజలు, హోమాలు చేస్తే కనుక ఎక్కువ ఫలితం ఉంటుందని నమ్మకం భక్తులలో. అందుకని కాకపోతే ముందర నుంచి క్రమబద్ధంగా పూజలు చేస్తూ ఉండి ఈ టైంలో కూడా చేసుకుంటే ఇంకా బెనిఫిట్ ఉంటుంది. అంటే ముందర నుంచి చేయకుండా ఓన్లీ అప్పటికప్పుడే వచ్చేస్తుందని కానీ అలా చేస్తే బెనిఫిట్ ఉండదండి. ముందర నుంచి మినిమం అనేది చేసుకుంటూ వెళ్తే తర్వాత ఇలాంటి టైంలో పూజిస్తే మంచి ఫలితాలు ఇంకా ఎక్కువగా దక్కుతాయి. గురుగారు, ఈ రోజుల్లో జాతకం బాలేక చాలా మంది తల్లిదండ్రులు పెట్టిన పేరు కాకుండా వేరే పేర్లు పెట్టుకుంటున్నారు. జాతకం బాలేదు అని పేరు మార్చుకుంటున్నారు. అది నిజంగా ఫలిస్తుందంటారు? అదే అండి, జాతకాలు బాగాలేదని పేర్లు మార్చుకుని అంటే ఏం లేదండి, జన్మ జాతకం బట్టే ఉంటుందండి. ఏదైనా పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన ప్లేసు, టైము, దీన్ని బట్టే మనకి కర్మ అనేది బేస్ అయి ఉంటుంది. మనం దాన్ని బట్టి ఫలితాలు అనేది నిర్ణయించడం అనేది జరుగుతుంది అనమాట. అదే దాన్ని బట్టి ఉంటుంది కానీ పేరుని బట్టి ఏమి ఉండదండి. ఉన్నా కానీ 5 to 10% ఏదో కొద్దిగా చిన్న చిన్న మార్పులు రావచ్చు కానీ అది పెద్ద బెనిఫిట్ ఉండకపోవచ్చు. అంటే భక్తి శ్రద్ధనే మెయిన్ ఇంపార్టెంట్ అండి. దానివల్ల కర్మలు కట్ అవుతాయి. అంటే ఏంటంటే మనము వేరే వాళ్ళకి తెలియకుండా చెడు జరగచ్చు మన ద్వారా, కానీ మనం చెడు చేయాలని ఇంటెన్షన్తో
చెడు చేస్తే కర్మ పాపం అన్ని కూడా మనకు అంటుతాయి. ఇంకోటి అండి, ఏదైనా కానీ భగవంతుడికి సర్వధర్మాన్ని పరిత్యజ్య, అన్ని ధర్మాలు విడిచిపెట్టి నిన్ను ఆశ్రయించడమే పరమధర్మంగా భావించి నేను ఆశ్రయిస్తున్నాను, నేను పాపం చేసినా పుణ్యం చేసినా అన్ని కూడా తొలగించి నేను అనుకున్న పనులన్నీ నెరవేరాలని చెప్పి భావనతో ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా భగవంతుని పూజిస్తూ మనం చేసే పని మనం చేసుకుంటే గనక 100కు 100% నెరవేరితే అన్ని పరాలుగా కూడా మంచి జరిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. గురుగారు, మరి జాతకం విషయానికి వస్తే జాతకంలో మనిషి